గత ప్రభుత్వంలో కల్తీ మద్యం పెట్టి పేదలు బ్రతుకులతో ఆడుకున్నటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈ పాలన వచ్చాక ప్రజలందరూ కాత ముద్ద తింటున్నారంటే, పాడి పంటలు పచ్చగా ఉంటున్నాయంటే అది చంద్రబాబు నాయుడు గారి దయ. మహానేత అయినటువంటి ఎన్టీ రామారావు గారి ఆశయాలతో, చంద్రబాబు నాయుడు గారి క్రమశిక్షణతో, పథకాలతో నడుస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తన సొంత కుటుంబం గొడవ తేల్చుకోలేని వాడు ఆంధ్రప్రదేశ్ని అప్పుల్లో కూరబెట్టి ప్రతి పేదవాడిపై భారం పెట్టి కడుపుకు ముద్ద తెల్లనటువంటి విధంగా చేసినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా కల్తీ మద్యం పెట్టి ఎన్నో మంది ప్రాణాలు తీసి పేద బతుకులను నాశనం చేసి దుర్మార్గమైన పాలన చేసినటువంటి వాడు జగన్. అలాంటి పాలనంతా కూడా పారదోలి సస్యశ్యామలమైనటువంటి గవర్నమెంట్ని తీసుకొచ్చి మనందరం కూడా ఓటు వేసి మహానేతను చంద్రబాబు నాయుడు గారిని తీసుకువచ్చి ఈరోజు పేదవాడు కాదు ముద్ద తింటున్నాడంటే ఆయన వల్లే ఇది జరిగింది. అంతేకాదు ఈ కిలో ₹2 బియ్యం పథకం పెట్టింది తెలుగుదేశం, డ్వాక్రా గ్రూపులు పెట్టింది తెలుగుదేశం, పింఛనీ పెట్టింది తెలుగుదేశం. ఇలా గొప్ప గొప్ప పథకాలతో ప్రతి పేదవాడి కడుపుని నింపింది మన తెలుగుదేశం పార్టీ.